హలో ఎవరివన్, నేను మీ శేషు సార్. వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. మనం ఎన్నో రోజులుగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ ఎప్పుడా అని టెన్షన్ పడినాము. ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేదానికన్నా ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడని ఎక్కువ టైం స్పెండ్ చేసాము. ఇప్పుడు ఎగ్జామ్ డేట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. ఇంకా ఎగ్జామ్ వచ్చి మార్చ్ 16th ఉంటుంది. అంటే ఎగ్జామ్కి ఇంకా 1 month టైమే ఉంది. ఈ 1 month టైంని మనం మ్యాక్సిమం ఎలా యూస్ చేసుకోవాలి, అదేవిధంగా ఈ 1 month టైంలో మనం మనకున్న నాలెడ్జ్తో ఎక్కువ స్కోర్ని ఎలా గెయిన్ చేయాలి అనే దానికోసమే ఇక్కడ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో అన్నీ మనం క్లియర్ కట్గా డిస్కస్ చేస్తాము. ప్రతి పాయింట్, ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి, అదేవిధంగా సిలబస్, టాపిక్ వైజ్ వెయిటేజ్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్, అదేవిధంగా 30 days ప్రిపరేషన్ ప్లాన్. ఎగ్జామ్కి ఇంక 1 month టైం ఉంది కాబట్టి ఈ 30 days ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ మనం ప్రిపరేషన్ ప్లాన్ ఎలా చెప్పుకుంటామంటే మార్క్స్ వెయిటేజ్ని బట్టి ఏ టాపిక్ అయితే ఎక్కువ వెయిటేజ్ ఉంటుందో ఆ టాపిక్ని మనం ఎక్కువ టైం అయితే చదువుకుంటాం. నెక్స్ట్, అదేవిధంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ రీసెంట్గా 2025లో జరిగింది. 47 షిఫ్ట్స్లో జరిగింది. ఒక షిఫ్ట్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి టోటల్ 4700 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా ఎన్టీపీసీ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఖచ్చితంగా ఈ 4700 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా సాల్వ్ చేయాలి. మనమైతే మన యూట్యూబ్ ఛానల్లో ఈ 47 షిఫ్ట్స్లో అడిగిన క్వశ్చన్స్ మీదే ఇంకా వీడియోస్ అయితే చేస్తాను. అదేవిధంగా ఈ 47 క్వశ్చన్ పేపర్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబిలిటీలో ఉంటాయి. మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యేదానికి లింక్ ఈ యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెక్స్ట్, రీసెంట్గా మనం సక్సెస్ ఎగ్జామ్ ప్రిపరేషన్ యాప్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ యాప్ మనకు ప్రిపేర్ అయ్యేదానికి చాలా యాప్స్ ఉంటాయి. ఆ యాప్కి మన యాప్కి డిఫరెన్స్ ఏమంటే ఇక్కడ మనం ప్రతి యాప్లో సమ్ కోర్సెస్ అయితే అప్లోడ్ చేసి సేల్ చేస్తూ ఉంటారు. మన యాప్లో స్పెషాలిటీ ఏమంటే లేటెస్ట్ ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఆర్ఆర్బి ఎన్టీపీసీ మార్చిలో జరుగుతుంది. కొన్ని రోజులకి ఎగ్జామ్కి వదులుతాడు కదా. ఎగ్జామ్కి వదిలినప్పుడు ఆ పేపర్ అయితే బయటికి అయితే వస్తుంది. మనం మ్యాక్సిమం ఎగ్జామ్ పేపర్ రిలీజ్ అవుతానే ఫాస్ట్గా మనం వీడియోస్ చేసి ఈ యాప్లో అయితే అప్లోడ్ చేస్తాము. కాబట్టి ఈ యాప్ని అయితే ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ వచ్చి యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకొక స్పెషాలిటీ ఏమంటే మ్యాక్సిమం తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు క్వశ్చన్ పేపర్స్ అంతా అవైలబిలిటీలో ఉంటాయి, కానీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం ఈ యాప్లో మనం క్వశ్చన్ ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగు మీడియంలో కూడా ఉంటుంది. కాబట్టి తెలుగు మీడియం స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది. మీరు కోర్స్ కొనకపోయినా ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ కోర్సెస్ వినండి. మీకు నచ్చితేనే ఏదైనా కోర్స్ తీసుకోండి. ఓకేనా? షార్ట్ కట్స్ చెప్తాము, ఇలా చెప్తాము అని చెప్పడం లేదు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా అర్థమయ్యే విధంగా నీట్గా అయితే చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ మంత్ 23rd నుంచి ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. ఎవరైనా ఎగ్జామ్ ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే కామెంట్లో మెసేజ్ చేయండి ఎస్ఎస్సి జీడీ అని. ఎస్ఎస్సి జీడీ మీద కూడా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మన యాప్లో ఎస్ఎస్సి జీడీ అర్థమెటిక్ కోర్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అది కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ కోర్సు. అంటే ఎస్ఎస్సి జీడీ 2025లో జరిగిన క్వశ్చన్స్ని టాపిక్ వైజ్గా, అది కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ ఉంటుంది, క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్. టోటల్ 42 షిఫ్ట్స్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఒక షిఫ్ట్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి మ్యాథ్స్. టోటల్ 840 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. బైలింగ్వల్ కోర్సు. ఒకసారి ఫ్రీ కోర్సు విని మీకు నచ్చితే తీసుకోండి.
ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది, 110 రూపీసే. నెక్స్ట్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎగ్జామ్ డేట్స్ వచ్చి 16th మార్చ్ నుంచి 27th మార్చ్. అంటే ఇంకా రఫ్గా ఎంత టైం ఉంది? ఇప్పుడు ఫిబ్రవరి 14th, మార్చ్ 16th అంటే రఫ్గా 1 మంత్ టైం ఉంది. అంటే ఈ 30 డేస్ని ఎలా యూటిలైజ్ చేయాలో చూద్దాం, ఓకేనా. ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఏమంటే, మీకు కొంతమంది ఆధార్ లాక్ చేసుకుంటారు. ఎగ్జామ్కి వెళ్ళినాక వాళ్ళు ఆధార్ అథెంటికేషన్ తీసుకుంటారు కాబట్టి ఎవరన్నా ఆధార్ లాక్ చేసుకుంటే అన్లాక్ చేసుకోండి. నెక్స్ట్ మనకు ఎగ్జామ్ సిటీ ఎప్పుడు తెలుస్తుంది? 10 డేస్ ముందర. సపోజ్ మీకు మార్చ్ 16th ఎగ్జామ్ అయితే మీకు ఎగ్జామ్ సిటీ ఎప్పుడు తెలుస్తుంది? మార్చ్ 6th అయితే తెలుస్తుంది. అంటే 10 డేస్ బిఫోర్ అయితే మీకు తెలుస్తుంది. నెక్స్ట్ 4 డేస్ ముందర మీరు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని తెలుసుకునే ముందు ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. ఇక్కడ CBT 1 అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1. మ్యాథమెటిక్స్ మీద 30 క్వశ్చన్స్ ఉంటాయి, రీజనింగ్ మీద 30 క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ అవేర్నెస్ మీద 40 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చి 1.5 అవర్ అంటే 90 మినిట్స్. నెక్స్ట్ ఇక్కడ టైపింగ్ కూడా ఉంటుంది కొన్ని పోస్టులకి. క్లర్క్ అని ఉంటే క్లర్క్, టైపిస్ట్ అని ఉంటే టైపింగ్ ఉంటుంది, ఓకేనా. ఇది మనం CBT 1 అయిపోయినా కూడా ప్రిపేర్ అవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ మనం టాపిక్ వైజ్ వెయిటేజ్ చూద్దాము. ఇక్కడ అర్థమెటిక్ మొత్తం ఎన్ని మార్క్స్కి? 30 మార్క్స్కి. 100 మార్క్స్లో 30 మార్క్స్ వచ్చి అర్థమెటిక్ నుంచి వస్తాయి. ఇక్కడ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి 1/3. కాబట్టి మనం కరెక్ట్గా మనకు తెలుసు అనుకుంటేనే ఆన్సర్ చేయాలి, లేదంటే మార్క్ చేయకూడదు, నెగిటివ్ మార్క్స్ వస్తాయి. కాబట్టి టోటల్ అర్థమెటిక్ మీద ఎన్ని టాపిక్స్ ఉన్నాయి? 15 టాపిక్స్ ఉన్నాయి. అర్థమెటిక్లో టోటల్ 15 టాపిక్స్ ఉన్నాయి. ఇక్కడ లేటెస్ట్ ఎగ్జామ్స్లో వెయిటేజ్ కూడా ఇవ్వడం జరిగింది. నెంబర్ సిస్టమ్ మీద యావరేజ్గా ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. సింప్లిఫికేషన్ మీద 2 to 3 క్వశ్చన్స్. డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ మీద 1 to 2 క్వశ్చన్స్. టైమ్ అండ్ డిస్టెన్స్ మీద 1 to 2 క్వశ్చన్స్. నేను చెప్పాను కదా 30 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ అని. ఫస్ట్ 2 డేస్ మీరేం ప్రిపేర్ అవ్వాలా? నెంబర్ సిస్టమ్. నెక్స్ట్ 2 డేస్ సింప్లిఫికేషన్. 5th డే వచ్చి డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్. 6th డే 7th డే వచ్చి టైమ్ అండ్ డిస్టెన్స్. 8th డే 9th డే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఓకేనా. ఈ విధంగా ప్రిపేర్ అయితే 30 డేస్లో NTPC మ్యాథమెటిక్స్ సిలబస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే 15 టాపిక్స్ ఎన్ని డేస్లో కంప్లీట్ అవ్వాలా? 30 డేస్లో కంప్లీట్ అయిపోవాలి. 30 డేస్ 30 మార్క్స్. మ్యాథ్స్ వచ్చి ఎన్ని మార్క్స్కి? 30 మార్క్స్. అంటే 2 డేస్కి ఒక టాపిక్ అయితే మీరు కంప్లీట్ చేసుకోవాలి. యావరేజ్గా 2 డేస్కి ఒక టాపిక్ అయితే కంప్లీట్ చేసుకున్నారంటే సరిపోతుంది. మీరు మెయిన్గా ఏదైనా ఒక బుక్ తీసుకోండి, పినాకిల్ కానీ ఏదన్నా, ఏ బుక్ అయినా పర్వాలేదు, ప్రీవియస్ క్వశ్చన్స్ ఉండాలి. అది కూడా ఎలా ఉండాలా? టాపిక్ వైజ్గా ఉండాలి. ఇలా మీరు కానీ ప్రాక్టీస్ చేశారంటే మీకు ఈజీ అయిపోతుంది. ఈ PDFs కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తాము, మీరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ రీజనింగ్ కూడా మొత్తం ఎన్ని టాపిక్స్ ఉంటాయి? 15 టాపిక్స్ ఉంటాయి. 2 డేస్కి ఒక టాపిక్. ఈ విధంగా ప్రిపేర్ అయినా సరిపోతుంది. లేదు ఫస్ట్ 2 డేస్ అనలిటికల్ రీజనింగ్, నెక్స్ట్ డే సిలాయిజం, నెక్స్ట్ డే జింప్లింగ్, నెక్స్ట్ 2 డేస్ వెన్ డయాగ్రాము, నెక్స్ట్ 3 డేస్ పజిల్స్. ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు పజిల్స్ పెద్ద టాపిక్ కాబట్టి 3 డేస్, ఓకేనా. సేమ్ ఇదే ఆర్డర్లో మన యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియో చేసేదానికి ప్లాన్ చేస్తాను. నెక్స్ట్ ఈ విధంగా చదువుకున్నారంటే 30 డేస్లో ఈ 15 టాపిక్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి.
నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ చూడండి, ఇది 40 మార్క్స్కి. ఇది వ్యాస్ట్ సిలబస్. అర్థమెటిక్ రీజనింగ్ అన్నా 30 డేస్లో కంప్లీట్ చేసేయచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇప్పుడుండే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈజీ అంటే రైల్వే. అంటే రైల్వే ఎగ్జామ్ ఈజీ అని కాదు, మిగతా వాటితో పోల్చినప్పుడు ఈజీ. అంటే ఎస్ఎస్సితో కానీ లేదా బ్యాంక్ ఎగ్జామ్స్తో పోలిస్తే రైల్వే ఎగ్జామ్ అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ ఈజీ. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే రైల్వే ఎగ్జామ్లో ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ ఉండదు. ఓకేనా? మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతుంటారు ఆర్ఆర్బి ఎన్టీపీసీకి. నెక్స్ట్ ఇక్కడ జీకేలో ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇక్కడ మెయిన్గా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమంటే టాపిక్స్ అనే బదులు సబ్జెక్ట్స్ అనొచ్చు. చూడండి, కరెంట్ అఫైర్స్ మీద 10 to 12 క్వశ్చన్స్ వస్తాయి. కరెంట్ అఫైర్స్ మీద 10 to 12 క్వశ్చన్స్ అయితే వస్తాయి. కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా మీరు లాస్ట్ 4 days అంటే ఫస్ట్ డే నుంచి 26th డే వరకు రిమైనింగ్ అన్ని టాపిక్స్ చదువుకున్నా కూడా 27th డే నుంచి 30 డే వరకు అంటే లాస్ట్ 4 days ఖచ్చితంగా ఏం చదువుకోవాలి, మీరు కరెంట్ అఫైర్స్ అయితే చదువుకోవాలి. లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ చదువుకున్నా సరిపోతుంది. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను. ఓకేనా? ఎవరికైనా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కావాలంటే మన యూట్యూబ్ కామెంట్స్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి స్టాటిక్ జీకే. నెక్స్ట్ హిస్టరీ నుంచి ఎన్ని మార్క్స్కి వస్తుంది? 5 to 6 మార్క్స్. జాగ్రఫీ నుంచి 3 to 4 మార్క్స్. అంటే జాగ్రఫీతో పోలిస్తే హిస్టరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇప్పుడు మీరు ఇంపార్టెంట్ టాపిక్సే కంప్లీట్ చేసుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఇవే మేజర్గా. టాపిక్స్ అనే బదులు సబ్జెక్ట్స్, ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఇవే. నెక్స్ట్ అంతా చదివేసి టైం ఉంటే పాలిటీ ఎకనామీ చదువుకోండి. ఇక్కడ చెప్పాను కదా, ఫస్ట్ డే ఆర్ట్స్ చదువుకోండి, సెకండ్ డే ఇండియన్ లిటరేచర్, థర్డ్ డే మాన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్ ఆఫ్ ఇండియా. ఓకేనా? ఈ టాపిక్ వైజ్గా కూడా పీడిఎఫ్స్ అయితే మీకు షేర్ చేస్తాను మన టెలిగ్రామ్ ఛానల్లో. ఖచ్చితంగా మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అయ్యి ప్రతిరోజు పీడిఎఫ్ అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ డే ఆర్ట్ అండ్ కల్చర్, ఓకేనా, దానికి సంబంధించిన థియరీ అయితే పోస్ట్ చేస్తాను, మీరు చదువుకోవచ్చు. నెక్స్ట్ ఈ విధంగా ప్లాన్ చేసుకున్నారంటే ఇన్ని రోజులు జరిగిపోయింది, మీరు ప్రిపేర్ అయ్యారో లేదో పక్కన పెడితే ఇప్పటి నుంచి 30 డేస్ని వేస్ట్ చేయకుండా చదువుకున్నారంటే ఈ ప్రిపరేషన్ దీనికి పనికొస్తుంది. అదేవిధంగా ఈ ఎగ్జామ్ అయిపోతేనే మన నెక్స్ట్ ఏ ఎగ్జామ్ జరుగుతుంది, ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ జరుగుతుంది, ఎస్ఎస్సి జీడీ జరుగుతుంది, ఇలా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎస్ఎస్సి సిజిఎల్ జరుగుతుంది, అన్నిటికీ యూజ్ అవుతాయి. ఓకేనా? తక్కువ టైం ఉంది కదా అని ప్రిపరేషన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకేనా? 1 minute కూడా వేస్ట్ చేయకుండా ఇప్పటి నుంచి క్లియర్ కట్గా చదువుకోండి. అలా అని ప్రెజర్ తీసుకోబాకండి, మీకు ఎంత వీలైతే అంతే చదవండి. ఒక టైం టేబుల్ వేసుకొని ఆ టైం టేబుల్ ప్రకారం చదవండి. మీరేం గుర్తుపెట్టుకునేదానికి కూడా ట్రై చేయబాకండి, జస్ట్ చదువుకోండి. ఎగ్జామ్లో ఎలాగో మనకేముంటాయి, ఆప్షన్స్ ఉంటాయి కదా. నెక్స్ట్ ఈ విధంగా చేశారంటే 27 daysలో ఈ టాపిక్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. మీరు గుర్తుపెట్టుకునేదాన్ని ట్రై చేయబాకండి, జస్ట్ చదవండి. చదివిన దాన్ని రివిజన్ చేయండి. చదివిన దాన్ని ఏం చేయాలి, మీరు రివిజన్ చేయాలి. మీరు గుర్తుపెట్టుకునేదాన్ని ట్రై చేస్తారు, అలా ట్రై చేసినప్పుడు గుర్తుండదు. ఫస్ట్ మీరు చదవాలా, మీరు చదివింది చూడకుండా చెప్పాలా, మళ్ళీ ఏం చేయాలా, రివైజ్ చేయాలి. అలా చేస్తేనే జీకే అనేది గుర్తుంటుంది. చదివిన దాన్నే రిపీటెడ్గా చదవాలి, అలా చదివినప్పుడే మీకు గుర్తుంటుంది. ఒకవేళ వీలైతే పైకి చదవండి, మీరు ఏం నేర్చుకున్నారో అది బయటికి చెప్పండి. ఓకేనా? ఈ విధంగా చేశారంటే
జీకేలో కూడా మ్యాక్సిమం స్కోర్ అయితే మీరు స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ చెప్పాను కదా, మన యూట్యూబ్ ఛానల్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ రీసెంట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుందని చెప్పాను కదా. నెక్స్ట్ 1 or 2 డేస్లో ఈ ఇయర్ జరిగినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ పేపర్స్ కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనా? పేపర్ ఎక్స్ప్లెనేషన్ డైలీ ఒక అర్థమెటిక్ పేపర్ లేదంటే నెక్స్ట్ డే రీజనింగ్ పేపర్ అయితే అప్లోడ్ చేస్తాను. మీ సపోర్ట్ అయితే కావాలి. మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. నెక్స్ట్ అదేవిధంగా ఆల్రెడీ మనం 30 డేస్ అర్థమెటిక్ కోర్స్ అయితే చేయడం జరిగింది మన ఛానల్లో. ఓకేనా? 1 డేకి 1 వీడియో చూడండి, ఒక్కొక్క టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? అర్థమెటిక్ మీద ఐడియా కూడా వస్తుంది. మీరు మన ఛానల్లో ప్లేలిస్ట్ మీద కొట్టారంటే 30 డేస్ రైల్వే కోర్స్ అని వస్తుంది. ఇది ఫ్రీ కోర్సు. ఓకేనా? 1 డే 1 టాపిక్ 30 డేస్లో, అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ లోపల టాపిక్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. వీడియో కూడా ఎక్కువ లెంత్ ఏమి ఉండదు, అరౌండ్ 30 మినిట్సే ఉంటుంది. అదేవిధంగా మన ఛానల్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఓకేనా? ఆల్రెడీ ఒక 63 వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఇవి చూడండి. ఈ లోపల నేను ఈ లేటెస్ట్, అంటే ఈ ఇయర్ జరిగినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ పేపర్స్ కూడా అప్లోడ్ చేస్తాను. మొత్తం 47 పేపర్స్ పీడిఎఫ్స్ అయితే రెడీ చేశాను, ఇంకా అప్లోడ్ చేయడమే. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్.